తాడిచెర్ల బొగ్గు బ్లాక్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. తాడిచెర్లను సింగరేణికి కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయమని వెల్లడి. తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు. బండి భగీరథకు బెయిల్ మంజూరు. పోక్సో కేసులో బెయిల్ మంజూరు చేసిన కోర్టు. కాంగ్రెస్ కు రేవంత్ సర్కార్ ఏటీఎం అన్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా. తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని పిలుపు. ఇక అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ లోని ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు మధ్యమత్తులో యువకులు వీరంగం సృష్టించారు. తెల్లవారుజామున కారులో కూర్చుని మద్యం సేవిస్తున్న యువకులను ప్రశ్నించిన డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ కృష్ణపై వారు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయాలవగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు నలుగురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇటీవల ఆస్ట్రేలియా నుంచి భారత్ కు వచ్చిన సాయి కృష్ణ అనే యువకుడు కూడా ఈ ఘటనలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. తెల్లవారుజామున కారులో కూర్చుని మద్యం సేవిస్తున్న యువకులను ప్రశ్నించిన డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ కృష్ణపై వారు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు నలుగురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇటీవల ఆస్ట్రేలియా నుంచి భారత్ కు వచ్చిన సాయి కృష్ణ అనే యువకుడు కూడా ఈ ఘటనలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేములవాడ మండలం నాంపల్లి అనుపురం గ్రామాల మధ్య పొలం పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న కూలీల ఆటో ట్రాలీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడ మృతి చెందగా మరో 18 మంది తీవ్రంగా గాయాలయ్యాయి. మృతుడు క్షతగాతులు బీహార్ రాష్ట్రానికి చెందిన కూలీలుగా పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. नाम क्या है मेरा? जनार्दन। किधर से किधर जा रहे हैं? जनार्दन वासुदेव सोनू। किधर से? मेरा खुद का नाम है। लक्ष्मीपुर नागनगर निकलने गए थे। उधर से आते आते पीछे से बस वाला आके ठोक दिया। कितने आदमी है तुम? 23 आदमी है। एक आदमी मेरा भाई का डेट हो गया। తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చెకూరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలు, గర్భిణీలకు అందుతున్న సేవలు, డెలివరీ సదుపాయాల నాణ్యతను పరిశీలించారు. ఆసుపత్రిలో రేడియోగ్రాఫర్ పోస్టు ఖాళీగా ఉండటం వల్ల ఎక్స్రే సేవలకు అంతరాయం కలుగుతుందని గుర్తించారు. ఈ పోస్టు భర్తీ కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు లేఖ రాసినట్లుగా తెలిపారు. ఇటీవల నియమితులైన నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి డెలివరీ సేవలను మరింత విస్తరించాలని, లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక ఈ తనిఖీల్లో డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పరికిలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో 78వ జాతీయ విద్యార్థి దినోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. ఏబీవీపీ నాయకులు అమరవీరుల చౌరస్తా నుంచి గాంధీ విగ్రహం వరకు ఏబీవీపీ జిందాబాద్ అనే నినాదంతో ర్యాలీ చేపట్టారు. విద్యార్థుల శక్తిని చాటి చెప్పేందుకు, వారి హక్కులను కాపాడేందుకు ఏబీవీపీ ఎల్లప్పుడూ ముందుంటుందని నాయకులు తెలిపారు. ప్రతి సంవత్సరం 6 లక్షలకు పైనే విద్యార్థులు తమ పేరు సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారని అన్నారు. ఇక అనంతరం సరస్వతి మాత, వివేకానంద చిత్రపటాలకు పూలమాలలు వేసి భక్తి శ్రద్ధలతో వందే మాతరం గీతాన్ని ఆలపించారు. సిద్దిపేట పట్టణంలోని పీఎం శ్రీ నాట్కో జెడ్పీ హై స్కూల్ ఇందిరానగర్లో హరీష్ అన్న ఆత్మీయ కానుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 30 మంది విద్యార్థులకు ట్యాబ్లను అందజేసి అభినందించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకుని జీవితంలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజా ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా తంబళపల్లి పరిధిలోని బి కొత్తకోట కాండ్లమడుగు క్రాస్ వద్ద కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న 60 బస్తాల రేషన్ బియ్యాన్ని
విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. తిరుపతి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ వెంకటరమణ ఆధ్వర్యంలో మాటు వేసి దాడి చేసి బొలెరో వాహనంతో పాటు 28 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పౌర సరఫరాల గోదాములకు తరలించగా తంబళపల్లి సివిల్ సప్లై డీటీ సుబ్బయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనవడు రుద్రదేవ్ కోసం పూరీలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిత్యం రాజకీయ పరిపాలనా కార్యక్రమాలతో ఉండే సీఎం మనవడు అడగడంతో స్వయంగా వంటగదిలోకి వెళ్లి పూరీలు తయారు చేశారు. తాత నువ్వు పూరీలు వేస్తేనే తింటా అంటూ మనవడు ముద్దుగా అడగడంతో ఈ మధుర క్షణాలను రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో వేదికగా పంచుకోవడం జరిగింది. ప్రజా జీవితంలో ప్రస్తుత క్షణం కుటుంబంతో గడిపిన ఈ విషయాలు ప్రత్యేక జ్ఞాపకంగా నిలిచాయని పేర్కొన్నారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ సీఎం అయినా మనవడికి తాతేనంటూ కామెంట్లు చేస్తున్నారు.